బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. నిషేధిత ఈ సిగరెట్లు, విదేశీ సిగరెట్లను షాప్లో విక్రయిస్తున్న ముగ్గురిని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని శ్రీనగర్ కాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి తక్కువ ధరకు కొని ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైసీపీ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ పరామర్శించారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవులోని బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ధైర్యం చెప్పారు. వేటకు వెళ్లి 17 రోజులైన ఆచూకీ లభించలేదని గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలో స్కూటీపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 9.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విలువ 4.76 లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఒడిశాకు చెందిన నిందితుడు ఇల్లందు మీదుగా హైదరాబాద్ కు గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. పాలిటెక్నిక్ విద్యను శక్తి పాలసీలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. తమ భవిష్యత్తును నాశనం చేసే 97 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సొంత ఫుట్బాల్ కోర్టులు, హెలికాప్టర్ల కోసం ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి వేల కోట్లు సంపాదిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే దుబ్బాక నుంచి మరో ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు. కుకట్పల్లి ఓమ్ని హాస్పిటల్లో బ్రెయిన్ సర్జరీకి వెళ్లిన వ్యక్తికి కాలు విరిగినట్లు డిశ్చార్జ్ సమ్మరీలో పేర్కొనడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మేడ్చల్ జిల్లా కీసరాలోని ఓ టిఫిన్ సెంటర్ లో సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన రోడ్ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు సురేష్ మృతి చెందాడు. మరో కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. కన్నాల జాతీయ రహదారిపై వెళ్తున్న వారి బైక్ ను బొలేరో వాహనం వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ధృవపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు. మాజీ కొండ సురేష్